నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువు నీటిలో ఎద్దును ఆడించబోయి వ్యక్తి కాళ్లకు తాడు చుట్టుకొని నీటిలో మునిగి మృతి చెందాడు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలోని ఎండబెట్లకు చెందిన చట్టమోని సురేష్, వంకరమోని పెద్దపీరు, తన కుమారుడు మల్లేష్ ముగ్గురు తమ ఎద్దులతో కలిసి నాగర్ కర్నూలు సముద్రం చెరువుకు వెళ్లారు. ఎద్దులను నీటిలో ఆడించమని సురేష్ మల్లేష్ కు చెప్పడంతో ఆడిస్తున్న క్రమంలో సురేష్ కాళ్లకు తాడు చుట్టుకుని నీటిలో మునిగి మృతి చెందాడు. ఇది గమనించిన మల్లేష్ అని తండ్రి అక్కడి నుంచి జారుకున్నారు. విషయం తెలుసుకున్న సురేష్ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని వెలికి తీసి ఎద్దును ఆడించమని చెప్పిన వ్యక్తి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరు కూలి పని చేసుకున్నట్టు బతుకుతుండే, గొర్రెకాడుకోతుండే. ఇద్దరు వీళ్ళిద్దరు జనం ఉన్నారు. ఎద్దుని తీసుకొని ఇదిపిస్తుందా అని తీసుకొని పోయినరు చెర్లకు. ఎద్దు బయటికి వచ్చింది, ఆడు కట్టె ఇడిచిపెట్టి ఆడు లోపలికి పోయిండు. అంచునే ఉన్నాడు. గుంజుకొచ్చి ఉంటే ఎవరికైనా చెప్పినంటే బయటికి వస్తురు, కానీ ఎవరు రాలేదు. అటు చనిపోయిండు. ఆయనకి ఇద్దరు పిల్లలు, పెన్నం గుడక లేదు, పెన్నం గుడక చనిపోయింది. అందుకని వాళ్ళ ఇంటి మీదకి తీసుకుపోయినాం, ఇంటికాడ పెట్టినాక మళ్ళీ పోలీసులు వచ్చారు, నరకంకి వేసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్. అదే పిల్లల కోసానికైనా న్యాయం కోసానికి తనలాడుతున్నాను. నా పేరు శివ. మా బాబాయ్ మా ఇంటికాడ ఉన్నారు. మా ఇంటికాడ ఉంటే వేరే వాళ్ళు వచ్చి మా ఇద్దరిని అడగాలని తోలుకొని పోయి చెర్లకు తోలుకొని పోతే మా బాబాయ్ రానన్నాడంట. రానంటే బలవంతంగా తోలుకొని వచ్చి చెర్ల నొక్కిరు. ఆ ఎద్దు బయటికి వచ్చింది. ఆ ఎద్దులో వాళ్ళ నాయన, ఎద్దు కొడుకు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు బండ మీద కూర్చొని చూస్తున్నారు. పక్కన వేరే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళకు కూడా చెప్పిందంటే వాళ్ళు పోయి దిగి తీస్తుండే. ఒడ్డోళ్ళు ఉన్నారు. చేసుకునేటోళ్ళు ఇద్దరు కూలి పని